ఆరుగాలం శ్రమించి వేసిన పంట నీట మునిగిపోయింది. రాత్రి పగలు చేసిన కష్టం నీటిపాలైంది. భారీ వర్షాలు రైతును నట్టేట ముంచాయి, అప్పులు మిగిల్చాయి. రైతుకు వచ్చిన ఈ కష్టం అపార నష్టం పూడ్చేది ఎవరు? ఈ సమస్య తీర్చేది ఎవరు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి, వంకలు పరుగులు తీస్తున్నాయి, చెరువులు అలుగు పారుతున్నాయి, నదులు ఉగ్రరూపంతో ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలు ఉమ్మడి కర్నూలు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఆరుగాలం శ్రమించి రైతులు వేసిన పంటలు నిండా మునిగిపోయాయి. ఎటు చూసినా నీళ్లు, ఏం చెయ్యాలో తెలియని దుస్థితి. ఇది ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు భారీ వర్షాలు తెచ్చిపెట్టిన కష్టాలు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉధృత రూపం దాల్చాయి. దుక్కి దున్ని అప్పులు తెచ్చి పొలం సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు అపార నష్టం వచ్చింది. ఇందుకు అధికార నిర్లక్ష్యం కూడా కారణమైంది. ఫలితంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల పంట నీటిపాలైంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పడిన కుండపోత వర్షం జనజీవనాన్ని స్తంభింపచేసింది. గుంతకల్లు రోడ్డు కుంగి వంక వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద నీరు పొలాలను ముంచెత్తుతోంది. దీంతో వందలాది ఎకరాల కంది, మిర్చి పంటలు నీట మునిగాయి. హాలహర్వి మండల కేంద్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్ష నీరు వచ్చి చేరింది. అమృతాపురంలోని టోపీ మారెమ్మ, గూళ్యం గ్రామంలోని దిబ్బల సోమలింగేశ్వర ఆలయాలు నీట మునిగాయి. ఆలూరు నియోజకవర్గంలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చిన్నగిరి మండలంలో 5.8, హాల్వహరి మండలంలో అత్యధికంగా 13, హోళగుందలో 4.8, ఆస్సరి మండలంలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తమ మిర్చి పంట నీట మునిగిందని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపించారు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణమని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమను ఆదుకోవాలని విలపిస్తూ వేడుకున్నాడు రైతు. 4 ఎకరాలు పత్తి, 4 ఎకరాలు మెరపేసినాం సార్. 5 లక్షలు పెట్టుబడి సార్. ఇక్కడ కంది కూడా ఉంది సార్. ఇక్కడ చేను అక్కడ ఉంది సార్. పోలేకపోతున్నాం సార్. ఈ లోతుంది ఇక్కడ చేనుకి పైర్లేక పోవాలంటే కూడా సన అయిపోయింది. మంచి లోతు పడుతున్నారు సార్. పైరు సర్వనాశనం అయిపోయింది సార్. ఇక్కడ 5 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. అప్పులు కోసి పెట్టినాం సార్. రూపాయి పంట లేదు సార్. మీరు దయచేసి కాపాడండి సార్. లేదంటే మన రైతులు ముందు తాగడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇక్కడ అస్సలకి చెప్పుకోకున్నంత బాధగా ఉంది సార్. 5 లక్షలు పత్తిబడి పెట్టినాం సార్. 5 లక్షలు ఎందుకు అయింది పెట్టుబడి అనుకోవచ్చు సార్. మిరప చేతికి వచ్చింది సార్. 4 రోజులు ఉంటే కాయ తెంపడానికి రెడీగా ఉంది. పత్తి కూడా ఒక 4-5 రోజులకి, అది కూడా ఒక వారం ఉంటే అది కూడా పత్తి తీయడానికి సిద్ధంగా ఉంది సార్. అట్లా చేను వాగు వచ్చి కన్నుగా కొట్టిపోయింది సార్. మా రైతు చాలా ఇబ్బందిలో ఉంది సార్. ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మనం జూటూరు గ్రామంలో సార్ చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. కాపాడండి సార్. పవన్ అన్నకి, లోకేష్ బాబుకి, నారా చంద్రబాబు నాయుడుకి తెలిపి ఒక కిలపు చేయండి సార్. చంద్రబాబు నాయుడు సార్, పవన్ అన్న, లోకేష్ బాబు సార్, కాపాడండి సార్. మా కడపల మీద నీళ్లు కొట్టిపోయింది సార్. మాకు కాపాడండి సార్. ఆలూరు నియోజకవర్గంలోని హాదీ బెలగల్ గ్రామంలో భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. కంది పంట కొట్టుకుపోయింది. హాలహర్వి నుంచి చింతకుంట వెళ్లే హైవేపై భారీగా వర్ష నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మేదహాల్ గ్రామంలో తమ పంటలకు అపార నష్టం సంభవించింది అంటున్నారు. ఈ అధిక వర్షాలు ఏర్పడినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ రోడ్డు అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర సరిగా కన్స్ట్రక్షన్ చేయలేకపోవడం వల్ల ఈ వాటర్ అయితే ఏవైతే ఉన్నాయో లక్షల క్యూసెక్స్ వాటర్స్ అంత ఈ రోడ్డు పైన వచ్చేసి ఇక్కడ రాకపోవడానికి వెహికల్స్ అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఒక 20,000 ఎకరాస్ మొత్తం వరి పంట అయితేనేమి, ఇక్కడ మిరప పంట అయితేనేమి చాలా ఆల్మోస్ట్ 90% టోటల్ మొత్తం కొట్టుకుపోయింది. ఈ పంటకి నష్టపరిహారం ఏదైనా స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇమీడియట్లీ ఎవరైతే మన పై అధికారులు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ స్పాట్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిందిగా కోరడం అనేది. వరద తాకిడికి విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. క్రెయిన్ల సాయంతో వాటిని పునర్నిర్మిస్తున్నారు అధికారులు. స్థానికంగా ఉన్న వంతెనలకు సరైన సమయంలో అధికారులు మరమ్మతులు చేయకపోవడం వల్లే రైతులకు అపార నష్టం ఏర్పడింది అంటున్నారు ఒక రైతు. 6 సంవత్సరాల నుంచి రోడ్డు మరమ్మతులు సరిగా చేయనందువల్ల వీళ్ళ నుంచి పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. భారీ వర్షం తక్కువ ఉన్నా కానీ రోడ్డు వల్ల ఇబ్బందులు పాలైపోయి మనము ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందులు పడి నాశనం అయిపోతున్నాము రైతులు.
ఇక్కడ కలవట్టు క్లీన్ చేయక ఎక్కడిదక్కడ వదిలేసుకున్నారు. లాస్ట్ ఇయర్ మేమే ఒక 2 రోజులు జేసీబీ పెట్టుకొని మేమే పనులు చేసుకున్నాం. రోడ్డు చేసే పనులు మేమే చేసుకున్నాం, రైతులే చేసుకున్నాము. ప్రతి సంవత్సరం ఇదే పని అయిపోయింది. దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. భారీ వర్షాలకు వాగులు పొంగి కోసిగి మండలంలో దేవరబెట్టకు వెళ్లే మార్గంలో కల్వట్టు తెగింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పత్తికొండ ఆదోనికి ఈ మార్గం నుంచే ప్రయాణించాలి. అలారుదిన్నె వద్ద హంద్రీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పట్లేదని అంటున్నారు రైతులు. ఈ సంవత్సరం ఇదే పరిస్థితి ఉంది. వర్షాకాలం వచ్చినప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జ్ సక్రమంగా నిర్మించకపోవడం వలన సక్రమంగా నీరు పైనుంచి ఎక్కువ భారీ వర్షాల వల్ల వరదల మాదిరి వచ్చి చాలా రైతులు నష్టపోతున్నారు. వరి, పత్తి, మిరప చాలామంది చాలా భూములు ఉప్పు తీసుకున్నాయి. పరిస్థితి దీన్ని గమనించి ప్రభుత్వాధికారులు తక్షణమే సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లాలో వర్షాల బీభత్స ప్రాంతాలు నీట మునిగిన పంట పొలాలను హాలహర్వి తహసీల్దార్ నిజామాబాను డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి పరిశీలించారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. రైతులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 19వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి ఆ వర్షంతో పాటు మనకు 128 mm వాటర్ వర్షపాతం నమోదైన వల్ల ఇక్కడ గ్రామంలోన ప్రతి ఒక్క రైతుకి 300 ఎకరాల దాకా మొత్తానికి వాటర్ వచ్చేసినాయి. అది సాగుకు పనికిరాదు, దేనికి పనికిరాదు. ఇప్పుడు వాటర్ మొత్తం పొంగి పొర్లుతుంది. అసలు ఇప్పుడు మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 12 అయినా కూడా ఈ విధంగా వర్షం వాగు నుంచి వాటర్ పోతానే ఉంది. సుమారుగా 50 మంది రైతులు దానికి నష్టపోతున్నారు. ఒకే ఒక రైతుకి 50 ఎకరాలు ఉంది. ఆ 50 ఎకరాల మీదనే ఆయన డిపెండ్ కావాల్సింది. కానీ ఆయనకి ఇప్పుడు ఎటువంటి సోర్సెస్ లేదు. 50 ఎకరాలు ఆయనకు మునిగిపోయింది. మనకు 350 ఎకరాల దాకా ఈ విధంగా పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టాన్ని జిల్లా కలెక్టర్ వారికి మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఆ రిపోర్ట్ ద్వారా ఏదైనా పంట నష్టం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి మనము సోర్సెస్ ఏదైనా ఉన్నా కూడా సార్ పై అధికారులకు పంపిస్తే పై అధికారులు దీని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి మనకు ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. భారీ వర్షాలు ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులను అధికారులు ఆదుకోవాలి. నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందజేయాలి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.